ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరింది. రంగారెడ్డి, మెదక్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నాయి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీకి హెచ్ఎంటీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఎల్బీ స్టేడియంలో రసవత్తరంగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి లైవ్ అందిస్తారు. స్వామి, వినిపిస్తోందా? రైట్, చెప్పండి, అక్కడ ఏ విధంగా జరుగుతోంది మ్యాచ్? శారదా ఎల్బీ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఇంటర్ టోర్నమెంట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చాలా రసవత్తంగా సాగుతుంది. ఆ మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల రంగారెడ్డి, మెదక్ జిల్లాల జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. మనం చూస్తున్నాం మొత్తం మ్యాచ్ అంతా కూడా రసవత్తంగా సాగుతుంది. మరికొద్ది సేపట్లో ఆ మ్యాచ్ ముగియనుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ఆ జట్టు ఫీల్డింగ్ చేసింది, వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా జట్టు ఫీల్డింగ్లో ఉన్నది. ఇప్పుడే దాదాపు 50 దాటింది రంగారెడ్డి జిల్లా జట్టు స్కోరు. దీనికి సంబంధించి ఎవరెవరు గెలుస్తారని చెప్పేసి కూడా ఆర్డర్కి చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ జిల్లాలో క్రికెట్ను ప్రోత్సహించడం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జిల్లాల వరకు కూడా రూరల్ క్రీడాకారులు ప్రోత్సహించడం కోసం తెలంగాణ ఛాంపియన్ కప్ తోటి డాక్టర్ పేరాల చంద్రశేఖర్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి మ్యాచ్ ఎంతో రసవత్తంగా కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా 10 జిల్లాల నుంచి కూడా అన్ని జట్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ నెల 28 తేదీ నుంచి కొనసాగుతున్నటువంటి ఈ మ్యాచ్ ఈ రోజుతో ముగియనుంది. దీంతో ఎవరు ఈ రోజు విన్నర్ అవుతారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు మెదక్, రంగారెడ్డి జిల్లా జట్లు ఛాంపియన్షిప్ పదవి కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్కు ఆదరణ లేకపోవడంతో కూడా చాలా మంది క్రీడాకారులు నిరుత్సాహపడుతున్నారని చెప్పేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దీనికి ముందుకొచ్చి మొత్తం ఛాంపియన్షిప్ కోసం నిర్వహిస్తుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు. మీరు చెప్పండి సార్, ఈ మొత్తం ఈ ఛాంపియన్షిప్ నిర్వహణకు ప్రధాన కారణం ఏంది? తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పెట్టడానికి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో క్రీడా నైపుణ్యం ఉన్న చాలామంది క్రీడాకారులకు క్రికెట్ ఆడే అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే క్రికెట్ ఒక చాలా డబ్బుతో కూడిన క్రీడ. వారు డబ్బుతో కూడిన క్రీడ కాబట్టి వారి స్తోమత లేకుండా క్రికెట్ ఆడడానికి ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక చాలామంది రికగ్నిషన్ లేక అవకాశాలు లేక వాళ్ళు కేవలము జిల్లాలకు పరిమితం అయిపోతున్నారు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఎక్స్ఏలో కానీ ఆడి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మనం ఒక అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో తీసే ఒక ముఖ్య ఉద్దేశం అండి. చెప్పండి, ఈ తెలంగాణ క్రికెట్ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి तेलंगाना में क्रिकेट कैसे पूरा बल्लेबाज खिलाड़ियों के लिए कैसा प्रोत्साहन करें आप? ये एक बहुत अच्छा इनिशिएशन लिया गया टीसीए के बारे में। ग्रामीण से, गाँव से, छोटे छोटे कस्बों से बच्चे आके हैदराबाद में खेल रहे हैं। एक नया टैलेंट को ऊपर लेके आ रहा है टीसीए इज डूइंग वंडरफुल जॉब और क्रेडिट गोज टू मिस्टर राहुल फॉर दिस इनिशिएशन एक्चुअली। మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా ఈ క్రికెట్ ప్రోత్సాహం కోసం ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పండి. Actually, I am Praveen. I am the sponsor for Hyderabad team, and yes, of course, it's a excellent initiative taken by Mr. Rahul and his team, and we would like to not make it a once in a year tournament. We would also request Rahul to go for under 15, under 19, all these tournaments, and we should really promote this cricket in all the districts of Telangana. And all our support will be always there. Thank you. మీరు చెప్పండి, తెలంగాణలో క్రికెట్ ప్రోత్సాహం కోసం ఏ క్రీడకైనా సరే సరైన సంబంధించి స్పాన్సర్స్ లేకపోతే క్రీడాకారులు రాణించలేరు. ఈ క్రికెట్ కూడా సరైన స్పాన్సర్స్ లేకనే జిల్లాలో చాలా మంది ముందు రాలేకపోతారు. మీరు ఏ విధంగా స్పాన్సర్షిప్ ఇస్తున్నారు? మేము పసురా గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్నాం. మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ని స్పాన్సర్ చేస్తున్నాం. ఇది శేఖర్ గారిది. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టు బ్రింగ్ టాలెంట్స్ హిడెన్ ఫ్రమ్ ఇన్ ద రూరల్ ఏరియాస్, and we look forward to supporting TCA in all different type of formats. మీరు చెప్పండి, కరీంనగర్ జిల్లాలో క్రికెట్కి ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తున్నారు? మేము కరీంనగర్ను స్పాన్సర్ చేస్తున్నాము. నేను సంస్కృతి బిజినెస్ సొల్యూషన్ రిప్రజెంట్ చేస్తున్నాను. కరీంనగర్లో రూరల్ టాలెంట్ను తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశంగా TCA ఫామ్ అయింది ఈ స్టేట్లో. సో పేరుల శేఖర్రావు జీ ఈ కార్యక్రమానికి చాలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ టు బి ఏ స్పాన్సర్ ఫర్ కరీంనగర్. ఎందుకంటే ఆ రూరల్ టాలెంట్ని తీసుకొచ్చి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లకు పోవడానికి ఇది ఒక పెద్ద అవకాశంగా భావిస్తున్నాను. చూస్తున్నాం గ్రౌండ్లో ఇప్పటికే సంబంధించి క్రీడాకారులు అత్యంత ఉత్సాహంగా అవుతున్నారు. ఇప్పుడే దాదాపుగా చాలామంది గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులంతా కూడా ఇప్పుడు మెదక్ జిల్లాగా రంగారెడ్డి జిల్లాలకి సపోర్ట్ చేస్తున్న అభిమానులంతా కూడా మధ్యలో ఒక రన్ విషయంలో చిన్న
క్రీడాకారుల మధ్య కొంత ఉద్రిక్త తలెత్తడంతో అందరూ లోపలికి వెళ్ళి వాళ్ళని సర్ది చెప్తున్నారు. క్రీడా స్ఫూర్తితో మనందరం ఆడుకోవాలి, కొద్దిసేపట్లో టోర్నమెంట్ ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా మనం అందరం కూడా క్రీడ నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా క్రీడాభిమానులంతా కూడా నచ్చజెప్పి బయటకు తీసుకొస్తున్నారు. ఒక క్రీడాకారుడు చిన్న గాయంతో కావడంతో కూడా వారు అతనికి ఆ సఫరీలు చేసి బయటకు తీసుకొస్తారు. దీంతో కూడా వారికి సంబంధించిన జట్లు సంబంధించిన అభిమానులంతా కూడా అతనికి ఏం జరిగిందని చెప్పేసి ఆతృతతో మొత్తం టోర్నమెంట్ జరుగుతున్నటువంటి మొత్తం క్రీజులోకి పరిగెత్తుకొచ్చారు. అతనికి ఏం జరగలేదు, చిన్న గాయం అయిందని చెప్పేసి సర్ది చెప్పి బయటకు తీసుకొస్తారు. దీంతో మరికొద్దిసేపట్లో మెదక్ జిల్లాన రంగారెడ్డి జిల్లాన ఎవరు దీనికి సంబంధించిన ఛాంపియన్షిప్ అనేది కొద్దిసేపటి తేలనుంది. అందుకోసమే వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. తెలంగాణలో ఇప్పటికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అదేవిధంగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, ఇట్లా 3 సంఘాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అందరూ కూడా బీసీసీఐ సంబంధించిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే సీఏ హైదరాబాద్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వెళ్తుంది. జిల్లాలకు సంబంధించి కొంత పట్టించుకోవట్లేదని చెప్పేసి కొంత విమర్శలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పేరాల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో వారి అధ్యక్షతన నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహపూర్ణ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్కి 10 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మనం చూస్తున్న గ్రౌండ్లో ఒక చిన్న క్రీడాకారునికి చిన్న దెబ్బ తగిలిన తెలియగానే సంబంధించిన అభిమానులంతా కూడా పరిగెత్తుకెళ్ళి అతనికి ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకొని బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. దీంతో చాలా మంది పెద్ద ఎత్తున కూడా అభిమానులంతా, క్రికెట్ అభిమానులంతా కూడా ఎల్బీ స్టేడియం చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ క్రీడను ఎంతో ఆస్వాదిస్తున్నారు. ఉదయం నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున కూడా క్రీడాకారులంతా కూడా గ్రౌండ్ చేరుకొని ఇక్కడ జరుగుతున్న టోర్నమెంట్ చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో రంగారెడ్డి జిల్లాన, మెదక్ జిల్లాన ఎవరు తెలంగాణ క్రికెట్ ఛాంపియన్ అనేది కూడా తేలనుంది. ఇందుకోసమే ఇక్కడ బహుమతి ప్రాణోత్సవం కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ముఖ్య అతిథులు కూడా 10 సేపట్లో రానున్నారు. అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. శారద. ఓకే స్వామి.